ఏ మాట కామాటేనోళ్ళ ఇక రాను రాను ఈ దొంగలు ఉద్యమాలు చేస్తారు కావచ్చు ఈ సీసీటీవీ కెమెరాల మీద. ఇక సీసీటీవీలు వాళ్ళ పొట్ట కొడుతున్నాయట, పని పాట లేకుండా చేస్తానయట. ఇక ఉద్యమం తీస్తే ఎట్లుంటుంది అని ఆల్ ఇండియా దొంగల సంఘపోళ్ళు అర్ధరాత్రి మీటింగ్ పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే ముచ్చటేదో చూడుర్రి మీరు కూడా. ఫస్ట్ ఏడికి పోదాం? మన ఎమలాడకద్దాం. ఈడ మన ఎమలాడ రాజన్న గుడి దగ్గరలా దుకాణాలు ఉంటాయి కదా నొల్లా. చిమ్మ చీకట్ల సలి పెట్టంగా ఒక పెద్దక్క ఈ దుకాణం కాడికి వచ్చింది. అవు తండ్లాడుతుంది చూడు. అర్థమైంది కదా, ఈ అక్క దొంగగారన్నట్టు. ఇప్పుడు షటర్ను వలగొట్టి ఇంట్లో నా సామాన్లు మాయం చేసే పని పెట్టుకున్నది. అగో రాయి కోసం చూస్తుంది. కానీ అంతా ఏమైందంటే అమ్మగారి పర్ఫార్మెన్స్ ఆన్నే ఉన్న సీసీ కెమెరా మంచిగా చూసింది. అగో అబ్బర్ బిడ్డ ఇరుక్కపోయినరా భగవంతా. ఇప్పుడు ఎట్లా కథం? ఇగో గిట్లనే అనిపించింది కావచ్చు. కెమెరాను చూసుడుతోనే అమ్మగారికి కరెంటు షాట్ కొట్టినంత పనైంది. బీరిపోయి చూస్తుంది గట్లనే. ఇంకేమున్నది, నా గుండె చెదిరింది అనుకుంటా ఆడికెళ్ళి మెల్లగా మాయమైంది. చూసినవా, కత్తులతో కాదు కెమెరాలకు ఈ దొంగక్క ఎట్లా భయపడ్డదో. కెమెరా అంటే యాదకొచ్చింది. ఇప్పుడు ఇట్లనే డైరెక్ట్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి దొంగ నాగం చూడుర్రి. ఇగో ఒక దొంగోడు ఇట్లా మెల్లగా వస్తుండు కదా, గేటు దొనికిండు, లోపలికి అత్తాండు. ఈడ సీసీటీవీ కెమెరా చూసుడే కాదు, కుయ్యి 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 అని అరిచింది. అరే అవునంటే ఈ దొంగోని సీసీ కెమెరా కనిపెట్టిందోల్లా. అగో అరెవ్వా, కొత్త రకం సీసీటీవీలు కావచ్చు. దొంగోడు అచ్చడితోటే కెమెరా దొరకబట్టి సైరన్ ఇచ్చింది. ఖతం, దొంగోడు పీటీ ఉషను హుసేన్ బోల్ట్ను యాద్ చేసుకొని ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. మొత్తానికి దొంగలు పోలీసు వాళ్ళని చూసి భయపడరో గాని సీసీటీవీలను చూసుడుతోనే గిట్లా గజ్జుమనుకుంటా గాయమైపోతురు కదా.